ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం వీరిలో స్లీపర్ సెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. పాకిస్తానీ ఉగ్ర సంస్థలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని, సరిహద్దుల అవతల నుండి వచ్చే సంకేతాలతో వీరు విధ్వంసం సృష్టించగలరని ఎన్ఐఏ గతంలోనే హెచ్చరించింది కూడా. ప్రపంచంలో 50కి పైగా ముస్లిం దేశాలుంటే ఏ సంపన్న దేశం వీరిని చేరదీయడం లేదు. థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు 7 లక్షల మందిని వెళ్ళగొట్టినాయి. మరి ఆ భారం భారత్ మాత్రమే ఎందుకు మోయాలి? శరణార్థుల హక్కుల గురించి మాట్లాడే ఎన్జిఓలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారత్ 1951 నాటి శరణార్థి ఒప్పందంపై సంతకం చేయలేదు. వీరు శరణార్థులు కాదు, అక్రమ చొరబాటుదారులు. తక్కువ జీతానికి వస్తున్నారని వీరికి పనులు ఇస్తున్న వ్యాపారులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరిచ్చే ఆ తక్కువ డబ్బు దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతున్నది. పాత బస్తీలోని చంద్రాయనగుట్ట, బాలాపూర్, ఆషమాబాద్ వంటి ప్రాంతాలు నేడు అశాంతికి నిలయాలుగా మారుతున్నాయి. పరిష్కారం ఒక్కటే. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగాలి. అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. లేదంటే భాగ్యనగరం మరో అరాచకానికి వేదిక కాక తప్పదు. ఇప్పటికే ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు జరిగినా, ఎక్కడ బ్లాస్టింగ్లు జరిగినా, ఎక్కడ వేరే దరిద్రాలు జరిగినా అక్కడికి ఈ భాగ్యనగరానికి లింక్ ఉంటుంది.